భయం లేకుండా రావడమే కాకుండా ట్రైన్ కూడా అయిపోతున్నావా? ఇక్కడే వారంలో పెళ్లి చేసుకుని పోతే నీకు నాకు తేడా ఉంది. నిన్నెలా పంపిస్తానో చూడు. వాక్. మేడం, ఇది నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలో మిమ్మల్ని అలా అవమానించి మీ పరువు తీసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా? మేడ్ ఇన్ హెవెన్ కి బ్రాండ్ వాల్యూ అని ఒకటి ఉంది కదా మేడం. ఇలాంటి లో క్లాస్ పీపుల్ ని గ్రూమ్ చేస్తే ఆ వాల్యూ ఉంటుందా? అసలు మీరు భయపడినట్టు అయిపోయింది కదా మేడం. థింక్ చేయండి మేడం. 99% కూడా డౌటే. ఐదు రోజులు. Stop it! ఇట్రా. నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఒక పుస్తకాన్ని పెట్టుకుని నడవడం కూడా రాదు. ఇంకేం నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాం. 5 days లో నీకు పెళ్లి కావాలా? చేసుకోబోయేవాడు నన్ను అనడానికా? బ్లడీ ఫూల్. రండి మేడం, కూర్చోండి. కూర్చోండి. సార్, హెయిర్ డ్రై కూడా అయిపోయింది. Okay, that's good. థ్యాంక్ యూ. వావ్, మీకెంత అందమైన కురులిచ్చాడో తెలుసా దేవుడు. పర్లేదు పర్లేదు, కూర్చోండి. మీ అందం మీదే అయినా
మీ హెయిర్ ఇంకా మీ అందాన్ని రెట్టింపు చేసింది తెలుసా? ఇంకా మీ వల్ల ఏమవుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎంత అందంగా ఉంటారో అందరికీ చూపిస్తాను. ఉండండి, మీకు ఒక మంచి కాస్ట్యూమ్ తీసుకొస్తాను. నా వాడితో పొగిడించుకుంటావా? నీ అందమైన కురులకి చెప్పు కాంతం. పెద్దయ్య గారు ఆయాసపడుతున్నారు చిన్నయ్య, ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. వస్తున్నాను. ఇదెక్కడికి తీసుకువెళ్తానో కూడా తెలీదు. అయ్యో ఎందుకండి? మీకు అయిన నష్టం చెప్పండి, ఇచ్చేస్తాం. ఇస్తావా? చెప్పు. 6,000. మళ్ళీ వచ్చి ఇవ్వాలి కదా. ఆటో డబ్బులు ఎవరిస్తారు? ఎంత? వచ్చి వెళ్ళడానికి 500. సమస్య సాల్వ్ అయిపోయిందిగా. వీడియో తీయకండి బాబు, వీడియో తీయకండి. వద్దులే బాబాయ్. సరే అమ్మా. జాగ్రత్త. పిశాచి అసలు ఎందుకు పడేశాడు? ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదయ్యా. మళ్ళీ కెలక్కండి. అయిపోయిందిగా, వెళ్ళండి 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 వెళ్ళిపోండి అయ్యా. అయ్యా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఓకే అమ్మా. ఆటో డబ్బులు ఎవరిస్తారు? ఇంటికి వెళ్ళు. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓ అందుకు వదిలేసారా బాసు? ఇక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ బాసు. డ్రైవర్కి డబ్బులు ఇచ్చింది చూసారుగా. డబ్బుల కకృతి పడి వాడే మన వెహికల్లో ఎక్కించుకుని ఉంటాడు. అర్జెంటుగా వాడే బ్రాంచ్ కనుక్కో, జాబ్ లోంచి తీసేసి. ఓకే బాసు. వాడే బ్రాంచ్ కనుక్కోవడం నా పనే. తర్వాత కనుక్కుని తీసేసాను చెప్దాంలే. ఇంటికి వెళ్ళమని చెప్పా, ఇల్లు ఇక్కడికి రాదు. వెళ్తున్నాను బాసు, వెళ్తున్నాను. వస్తున్నాను కాంతం. ఇప్పుడు పర్లేదు చిన్నయ్య గారు, బాగానే ఉన్నారు. మీ పని చూసుకోమని చెప్పారు, రావద్దన్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం బస్సు. ఆఫీస్కి వెళ్ళు. సరే బస్సు, సరే. ఈ పాయ ఏంటక్క ఇలా వదిలేసా? అయినా ఇంతెందుకు జడేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి నీకు ఇబ్బంది కాకపోతే ఉండు, నేను కత్తిరిస్తా. వద్దు శిఖరా. చెప్తానుండక్క. వద్దు శిఖరా. ఇష్టపడి పెంచుకున్నావనా? బోలెడి హెయిర్ లో చిన్న చిన్న జుట్టుతో నువ్వింకా బాగా కనిపిస్తావక్క. నాకలా నచ్చదు శిఖరా. అరే, అలా స్టైల్ గా కత్తిరించుకుంటేనే మేడం కి నచ్చుతుందక్క. మోడర్న్ గా ఉంటే మేడం కి చాలా ఇష్టం, లేకపోతే తిడుతూనే ఉంటారు. కూర్చోక్క. నేను అసలు ఇక్కడ ఉండను. నాకు అదే కావాలి. కత్తిరించాకే వదులుతా. చెప్తున్నాను కదా, వదిలే కూర్చోక్క. శిఖరా. వద్దు అక్క, శిఖరా. ఏమవదు, నువ్వు కూర్చో. కట్ చేశాక చూడక్క ఎంత బాగుంటుందో. వద్దంటున్నాను కూర్చో కదా అక్క. శిఖరా. వద్దు అక్క, చిన్నపిల్లలాగా గొడవ చేయకు. ఉండు. వద్దు. ముందు కూర్చో అక్క. వదులుతావా లేదా? 2 minutes. నిన్ను ఏంజిల్లా చూపిస్తా. కూర్చో. కూర్చో అక్క, కూర్చో. శిఖరా వద్దు శిఖరా. ఏం చేస్తున్నావు అక్క, శిఖరా? వద్దు. కూర్చో. అక్క, శిఖరా వద్దు. ఇంటికెళ్ళాక కృష్ణ కూడా చూసి సూపర్ అంటుంది. 2 minutes, నిన్ను ఏంజిల్లా చూపిస్తా. శిఖరా వద్దు. శిఖరా కూర్చో. ఒక్క నిమిషం అక్క.
మేడం మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా 4 రోజులే మిగిలాయి. 1వ రోజు పూర్తయిపోయింది. మాట ఇచ్చిన ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ మా అక్కని ఏవైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎవరైనా సరే మర్యాదే ఉండదిక. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బాగా చూసుకోండి. చేతలతో చెప్పినా తప్పు లేదు. అన్ని చోట్ల ఇరికించి తెలివి చూపిస్తున్నావా? నీకు నన్ను చూసే టైం వస్తుంది. ఎలా ఆపాలి? మంచి ముహూర్తం చూసి చేసేద్దాం. థ్యాంక్స్ అన్నయ్య. నా బండి స్టార్ట్ కావట్లేదు. నువ్వు రాకపోతే నాన్నకి భోజనం ఎలా తీసుకెళ్లాలని టెన్షన్ పడ్డాను. థ్యాంక్స్. పర్లేదులే కృష్ణ, దేనికే థ్యాంక్స్ చెప్పాలా? వచ్చారా? ఎస్ మేడం. అక్కడే ఉండండి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం, మెడికల్ షాప్ నుంచి వచ్చాను. నేను ఆన్లైన్ పే చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వు, నేను పట్టుకుంటానన్నయ్య.
పర్లేదులే. ఏదో కాల్ అన్నయ్య, పోనీ బండాపి మాట్లాడు. సరే. మ్. చెప్పు హిమ. సాగర్, నేను ప్రెగ్నెంట్. హిమ, వామిట్స్ అవుతున్నాయి సాగర్. డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నాను, ఇప్పుడే కన్ఫర్మ్ అయ్యింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సాగర్, చాలా టెన్షన్ గా ఉంది. అన్నయ్య, భోజనం లేట్ అవుతుంది. చెల్లితో వచ్చాను, మళ్ళీ చేస్తాను. వెళ్దామా? ఎవరు? మా ఫ్రెండ్లే, పద. ఆహా. ఏంట్రా నువ్వు అనేది? హిమ ఎవరినో ప్రేమిస్తుందా? ఈ ప్రేమ పెళ్లిళ్ళంటే నాకు నమ్మకం లేదురా. హిమ ప్రేమించిన వాడి హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. ఆ విష్ణుప్రియ మన మేడ్ ఇన్ హెవెన్ లో గ్రూమ్ అవ్వడం ఎవ్వరికీ నచ్చడం లేదు మేడం. నాకు మాత్రం నచ్చుతుందా శిఖరా? నాకు అస్సలు నచ్చలేదు మేడం. హై క్లాస్ మధ్యలో లో క్లాస్ రావడం చాలా నామోషిగా ఉంది. యా ఐ అండర్స్టాండ్, బట్ మేడం, ఏంటి శ్రీ? ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. మేడ్ ఇన్ హెవెన్ లో డబ్బున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది, సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి అక్కడ న్యాయం జరగదు. నమ్మి వెళ్ళకండి, మోసపోతారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ శ్రీ? మేడ్ ఇన్ హెవెన్ లో సామాన్యులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధాలు చూస్తావా? గ్రూమింగ్ చేస్తామని ఎప్పుడన్నా పబ్లిసిటీ చేశావా? దీన్ని స్థాపించిందే హై స్థాయికి. అసలు అలాంటి వాళ్ళు రావడానికే నేను ఇష్టపడను. అసలు ఇలా ఎందుకు రాశారు? ఇదంతా వాళ్ళ ఆ రోజు చేసిన రాద్ధాంతం వల్ల మేడం. పత్రిక వాళ్ళకి మీ సిద్ధాంతం తెలియదు కదా, ఆ స్థాయి ఇందులో చేర్చి రాశారు. శిఖరా, జరిగిపోయిన దానికి చర్చలు అనవసరం. మేడం, ఇక మీదట నష్టం జరగకుండా చూసుకోవాలి అంటే విష్ణుప్రియకి మంచి సంబంధం చూసి మాట నిలబెట్టుకోవాలి. మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినకూడదు మేడం. అమ్మా, అక్కకి తోడుగా నువ్వుండు. నేను జాబ్కి వెళ్ళి నాన్న జాబ్ గురించి బాబాయ్తో మాట్లాడేసి వస్తాను. అలాగే కృష్ణ. అక్క, నువ్వు మాత్రం ఆ శిఖరాతో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? నేనున్నాను కదమ్మా. అదేమైనా పిచ్చి వేషాలు వేస్తే దాని తోక కత్తిరించను. నువ్వు వెళ్ళిరా. సరే అమ్మా. రామ్మా. ఏం ఆలోచించారు మేడం?
నా మనసులో ఉన్నదే మీ మనసులోనూ ఉంటుంది. ఐ నో, బట్ మీ ప్రాబ్లం అర్థం చేసుకోగలను మేడం. పేపర్లోకి ఎక్కిన మీ పరువు టీవీలో కనపడకూడదు. అలానే ఏ వంక పెట్టినా అద్భుతమైన సంబంధం రావడానికి మీకంత టైం కూడా లేదు. నా సలహా ఏంటంటే మేడం, మన దగ్గర అన్సెలెక్టెడ్ కనుక ఉంటే వాళ్ళ మ్యాటర్ క్లోజ్ చేసేయండి మేడం. ఎస్, డెఫినెట్ గా గుడ్ ఐడియా శిఖరా. చూస్తా. అమ్మాయి, ఈ రోజు మా అమ్మాయికి ఏం నేర్పిస్తున్నారు? మేడం లోపలున్నారండి. ఓ చెత్త సంబంధం దొరకాలి. మనకి ప్రొఫైల్ పంపి సెలెక్ట్ కానివాడు వీడొక్కడే. చాలుగా మేడం, చెప్పిన టైంలోపే ఈ తలనొప్పిని వదిలించుకోవచ్చు. యు ఆర్ కరెక్ట్ శిఖరా. మంచి సంబంధాలు చూస్తున్నారు కదా? హలో మేడం. ఆ లో క్లాస్ వాళ్ళు వచ్చారా? ఇప్పుడే వచ్చారు మేడం. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వెరీ గుడ్. నా క్యాబిన్ కి తీసుకురా. ఓకే మేడం. మేడం మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి. అవునా? పదమ్మా, రండి. రా. నేనిక్కడే ఉన్నానంటే అనుమానం వస్తుంది. మేడం, మీరు మాట్లాడండి, నేను వెళ్తాను. ఇది వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. చెప్పింది చేస్తా, నో డౌట్. నోట్ దిస్ మెయిన్ పాయింట్ మేడం. మా అక్కకి అన్ని విధాలా సరిపడే అబ్బాయినే చూడాలి. ఇలా ఏ తేడా రాకూడదు. వచ్చిందో చెప్పిందే చేస్తా. ఒక్కరోజే వీళ్ళకి టైం ఉంది. ఒక్కరోజే. పదండి. మీ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుందో లేదో మరి. మా అక్కకి అన్ని విధాలా సరిపడే అబ్బాయినే చూడాలి. ఒక్కరోజే. నా దగ్గర దాన్ని చేసుకోవడానికి ఎవరు రేపటికి రేపు నా మాటని కాదనకుండా ఒప్పుకునేవాళ్ళు? ఈ సిచ్యుయేషన్ నుంచి నన్ను కాపాడేవాళ్లు ఎవరూ కనిపించట్లేదే. నాకు ధైర్యం చెప్పడానికి, మనం మేడ్ ఇన్ హెవెన్ ని కాపాడడానికి ఇంకేమన్నా దారుందా చెప్పు? నా స్టేటస్, పరువు, ప్రతిష్ట, నా 25 years చరిత్ర, అన్ని, ఎవ్రీథింగ్ రేపు ఒక్క రోజుతో మసకబారిపోతుంది.
టుమారో లాస్ట్ డే మేడ్ ఇన్ హెవెన్ కి కాదు శ్రీ, మీ మమ్మీకి కూడా. అలా మాట్లాడకండి మమ్మీ, అంతవరకు వెళ్లకుండా చూద్దాం. ఏం కాదు. ఎలా శ్రీ, అంతవరకు వెళ్ళకూడదంటే రేపటికి మంచి సంబంధం చూడాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పోనీ ఎవరైనా ఉన్నారో చెప్పు. మరి ఇంకెలా రా నన్ను మేడ్ ఇన్ హెవెన్ ని కాపాడుతావు? ఎలాగో తెలియట్లేదు మమ్మీ, కానీ మీకేం కాదు. మా కోసం ఇంత ఆరాటపడుతున్న నిన్ను చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది. అందుకే నిన్ను అడగాలనిపిస్తుంది. ఇంకా ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మీ మమ్మీ కోసం చేస్తావా? అదేం మాట మమ్మీ, మీకోసం వద్దన్నా కూడా చేస్తాను. చెప్పండి. ఆ విష్ణుప్రియని నువ్వే పెళ్లి చేసుకోవాలి నాన్న. మమ్మీ, నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను నా సొంత బిడ్డలాగే చూసుకున్నాను కదా. నా ప్రేమలో ఏమన్నా లోపం నీకు చూపించానా? అయ్యో మమ్మీ, మీ కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ మాట అంటే నేను మనిషినే కాదు. మీరడిగితే ఏ విషయంలోనూ నో చెప్పను. ఈ విషయం కూడా మీ ఇష్టం. శ్రీ, ఈ మమ్మీ అంటే నీకెంత గౌరవం రా. నా ప్రతిష్టకి మచ్చ రాకుండా కాపాడుతున్నావు నాన్న. మమ్మీ, రాధాతో మీరే మాట్లాడాలి. దాందే ఉంది నాన్న, మాట్లాడతాను. ఇదిగో ఇప్పుడే మాట్లాడతాను. కృష్ణ, తెస్తున్నానమ్మా. త్వరగా త్వరగా. అయిపోవచ్చింది. అమ్మా, వాళ్ళు ఇంకా రాలేదు కదా, త్వరగా త్వరగా అంటావేంటి? దీనికి తెలీదు, చెప్తే అర్థం చేసుకోదు. వచ్చాక మొదలు పెట్టకూడదు తల్లి, రాకముందే సిద్ధపడాలి. ఒక్కదానివే వచ్చావా అమ్మా? మమ్మీ డాడీ వస్తున్నారు పెద్దనాన్న, మీకు హెల్ప్ గా ఉంటుందని ముందు నేను వచ్చాను. ఏం వద్దులేమ్మా, నువ్వలా కూర్చో. పర్లేదులే పెద్దమ్మా. విష్ణు ఏది పెద్దమ్మా? లోపల రెడీ అవుతోంది. పంతులు గారు ఇంకేమైనా ఇవ్వమంటారా? అన్నీ వచ్చేసాయి. హరి, అక్క దగ్గరికి వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. శివ వద్దు. అక్కని నేచురల్ బ్యూటీ అని తనకి కాబోయే శ్రీవారు కితాబ్ ఇచ్చారు. నేచురల్ గానే వదిలేద్దాం. మళ్ళీ శ్రీకాంత్ బాబు గారు ఏమైనా అంటారు. పొండే అక్క, అమ్మ త్వరగా రమ్మంటుంది. అయిపోవచ్చింది. దీన్ని శ్రీకాంత్ కూడా ఇష్టపడ్డా? ఛాన్సే లేదు. ఒక క్లయింట్ తో మాట్లాడాడు అంతే. ఎలా చెడగొట్టాలి? ఓ శిఖరా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కృష్ణ. విష్ణు అక్క రెడీ. ఎలా ఉంది? బాగుంది. కృష్ణ, అంతా రెడీయేనా? రెడీ అమ్మా. కృష్ణ, వాళ్ళు వచ్చేసారే. హా, వస్తున్నాం. అక్క మళ్ళీ వస్తా, మీరు రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్చితార్థం జరగకూడదు. ఎలా ఆపాలి? నాకు వినపడదు అని నేను ఆయనకి ఎలా చెప్పాలి? ఇదేనా వీళ్ళ ప్యాలెస్? వీడికి సరిపోతుందిలే. పద. మమ్మీ, రాధా వస్తానన్నాడా? చెప్పడం మర్చిపోయాను శ్రీ. రాత్రి కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నాను. రాధా ఫోన్ కనెక్ట్ అవడం లేదురా. కాంతోని అడిగాను,
మిడ్ నైట్ వచ్చాడంట, మార్నింగ్ వెళ్ళిపోయాడంట. బిజీగా ఉన్నట్టున్నాడు. అయ్యాక నేనే చెప్తానులే. అంటే అది గడువు ఆఖరి రోజు కదా. ట్రై టు అండర్స్టాండ్ శ్రీ. సరే మమ్మీ, ఓకే. పద. నమస్కారం అండి. నమస్తే అండి. రండి. నమస్కారం. రా బాబు, రండి రండి. రండి రండమ్మా. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే కూర్చోండి. కూర్చోండి. ఇక్కడ పెట్టనమ్మా. చెప్పండి. నా లోపం ముందే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నాకు వినబడదండి, వినబడదండి, వినబడదండి. అందుకే ఈ మిషన్ పెట్టుకుంటాను. మీ న్యాచురల్ బ్యూటీని ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తేనే. ఆ గంట ఒకసారి కొట్టినా అదే మీ పర్మిషన్ అని అర్థం చేసుకుంటాను. నేను చూసి అది ఇయర్ ఫోన్ అనుకున్నాను. నేనా? హా, హా. మీ కూతురు ఎలాంటిదో, తను చేసే పనులు ఎలాంటివో అన్నీ నాకు తెలుసు. ఏంటి వాగుతున్నావు? గోవిందా, నా బిడ్డల గురించి ఇంకొకసారి చెడుగా మాట్లాడితే బాగుండదు. జాగ్రత్త. మీతో జాగ్రత్తలు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం? వాడికి పెళ్లి ఇష్టం ఉండదనే చెప్పలేదు. ఎలా తెలిసిందో? అయితే అన్ని మాటలు మమ్మల్ని అంటుంటే మీరేమీ అనరే? వాడు ఎవరి మాట వినడు. అదేగా ప్రాబ్లం. చూస్తుంటే వాడికి మీకు కూడా ఏదో విభేదాలున్నట్టున్నాయి. అవన్నీ నాకు తెలియదు కదా. నా కొడుకునే ఇద్దామనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేయను? హోప్లెస్.
కరెక్ట్ టైంకి వచ్చింది. ఏంటి ఇంకా వాళ్ళు రాలేదా? అలా ఉన్నారేంటి? రావడమో వెళ్ళడమో అయ్యింది మమ్మీ. ఇది చెడిపోయింది. అంత పెద్ద సంబంధం అంటే విష్ణు అదృష్టం అనుకున్నాను. దురదృష్టమే దాని వెన్నంటే వెంటాడుతూనే ఉందన్నమాట. ఇంకీ జన్మలో దీనికి పెళ్ళైనట్టే పాపం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇట్స్ నాట్ కరెక్ట్. రాధా, ఆ అమ్మాయి చాలా మంచిదిరా. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి ఏదో నీ చిన్నప్పటి నుంచి తెలిసిందనలా మాట్లాడుకో. గుళ్ళో ఎంత రాద్ధాంతం చేశారో మర్చిపోయావా? వాళ్ల దురాశకల చెడగొట్టానని కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. దానికే సర్టిఫికెట్లు ఇచ్చేకు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం రా వాళ్ళు. ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడాలి. నాకు వినబడదండి. మీకిష్టమైతేనే. సారీ విష్ణు, నువ్వు నిజాయితీగా నీ లోపాన్ని నాకు చెప్పావు. ఆ విషయాన్ని అందరి ముందు రాధకి చెప్దామనుకున్నా వాడు చెప్పనివ్వలేదు. నేను చెప్పలేకపోయాను. వాడు చెడ్డవాడు కాదు, కాలమే శత్రు అయింది. నేను క్షమాపణ అడిగితే గాని, నువ్వు క్షమించాను అని చెప్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను క్షమించు విష్ణు. మన ఆస్తి మొత్తం 3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంత్దే. ఇప్పటి వరకు ఒక అనాథవి మాత్రమే అనుకున్నాను. ఆస్తి మొత్తం 2 వాటాలే. రాధ బేబీ ఫస్ట్ వైఫ్ కొడుకు. రాధ ఎలాగూ పెళ్లి చేసుకోడు. వాడికి కుటుంబం ఉండదు. మొత్తం 1 వాటాగా చేసేస్తే నాకు నా కూతురికే మొత్తం అనుకున్నాను. కలుస్తా అన్నావు కదా. ఇతనే అన్నయ్య సాగర్, చాలా మంచోడు. బాగున్నాడా? మంచికి బ్రాండ్ అంబాసిడర్ అన్నయ్య. ఇంత నమ్మకం పెట్టుకుంది, చెప్పినా నమ్మదు. అన్నయ్య ఎప్పుడు కలుస్తావు? నువ్వు ఇతన్ని కలవడం మాని. అన్నయ్య కొందరిని చూస్తేనే తెలిసిపోతుంది. అతన్ని కరెక్ట్ కాదమ్మా. ఫోటో చూసి ఎలా చెప్తావన్నయ్య? చెప్తున్నాను కదా, కొన్ని రోజులు మాట్లాడుకో, నీకే అర్థమవుతుంది. అది కాదన్నయ్య.
అన్నయ్య మాట విను. నా హోపే నువ్వు అనుకున్నాను. ఇంకేం చేయాలి? ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాడు? ఏడండి మీ బాసు ఇంకా రాడేంటి? వస్తున్నాడయ్యా. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒక నిమిషం బాబాయ్. ఏమండి, టీవీ ఇక్కడ పెట్టండి. పట్టుకో నాన్న, పెట్టండి. స్క్రూలు అవి టీవీ పీకి పడేసేమిటి కృష్ణమ్మా? జరిగింది సాల్దా? సార్ వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్ద గొడవ అవుతుంది. బాబాయ్, ఎలాగో నన్ను వర్క్ లో నుంచి తీసేశారు కదా, ఇంకేం చేస్తారు? ఒక్క అవకాశం ఇవ్వు బాబాయ్, నన్ను నమ్ము బాబాయ్. ఏం చేస్తున్నావమ్మా? చూస్తే పని చేస్తుందా? ఈలోపు సార్ వస్తే నువ్వు ఇంకిక్కడే ఉన్నావని నన్ను చంపుతాడు. బాబాయ్, మీకు ఆ భయమే అక్కర్లేదు. క్వాలిటీ లేని టీవీ కొని మోసపోయింది ఈ నిజాయితీ పరుడు కాదు. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బులు లాగాలని వచ్చిన దొంగ వీడు. ఏమన్నా కృష్ణమ్మా? మీరే చూడండి బాబాయ్. ఈ పార్ట్స్ ఈ టీవీ కంపెనీవే కావు. పని చేయని పాత టీవీ పార్ట్స్. అవి రీప్లేస్ చేసి తెచ్చాడు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఎక్కడెక్కడ పారిపోతావు? ఎక్కడికి పోతావు? తెలియకుండానే పారిపోతున్నావా? తెలిసిపోయిందనేగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఓరి ఎదవా, మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? పని చేసే నాకే మత్తు తెచ్చావు కదరా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. అంత పని చేయకండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తాను. పిల్లన్నమ్మా, నన్ను క్షమించండమ్మా. ఈ క్షమాపణ పోయిన నా పనిని తెస్తుందా? పోయిన నా పేరుని తిరిగి తెస్తుందా? చూశాను కదమ్మా, నీ తప్పేమి లేదని వీడి చేత లిఖితపూర్వకంగా రాయించేద్దాం. సేల్స్ గర్ల్ కృష్ణప్రియది తప్పేమీ లేదు, నేనే డబ్బుల కోసం చేశాను అని నువ్వు చేసింది రాసి సంతకం పెట్టు. అలాగే ఎన్ఓసి లెటర్ మీద రాసి సంతకం పెట్టు. బాబాయ్, పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. రావ్, ఆ అమ్మాయి పేరేంటి రావు? కృష్ణప్రియ కదా? అవును సార్. ఎంప్లాయ్ అంటే అలా ఉండాలి. నేను డిస్మిస్ చేసినా బాధపడకుండా తప్పు ఎక్కడ జరిగిందో ప్రూవ్ చేసి వాణ్ణి పట్టుకోవడమే కాకుండా ఇంత డెడికేటెడ్ గా స్మార్ట్ గా జాబ్ చేస్తున్న అమ్మాయిని మన కంపెనీలోనే పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తున్నాను. అలాంటి టాలెంటెడ్ పర్సన్ వేరే కంపెనీకి వెళ్ళకూడదు రావు. మన కంపెనీలోనే ఉంటే మన కంపెనీ సేల్స్ తో పాటు రెప్యుటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అవును సార్, అవును. సో 2 years అగ్రిమెంట్ రెడీ చేయి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ బాండ్ బ్రేక్ చేయడానికి వీల్లేదు. చేస్తే మనకి రిటర్న్ పే చేయాలి. చెప్తాను బాస్, ఖచ్చితంగా చెప్తాను. అలాగే సార్, సెక్యూరిటీ జాబ్కి మీరు ఒక సైన్ చేస్తే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శేషు, బేగంపేట బ్రాంచ్కి వెళ్ళొస్తాను. ఈలోపు అకౌంట్స్ ఫైల్స్ రెడీ చేసి ఉంచు, వచ్చి చూస్తాను. ఓకే బాస్. గోవిందా, నీకు జాబ్ రాలేదా? కృష్ణది అనుమానమేనా? అదేగా రాణమ్మ చెప్పేది. నువ్వేమో ఇల్లు ఇస్తాననడమే కాకుండా వెనక ముందు ఆలోచించకుండా అడిగింది ఇచ్చేస్తానని ఒప్పేసుకున్నావు. అసలు ఎలా తెస్తాం? గోవిందా, నాకేం తెలుసయ్యా? ఇప్పుడు ఎలా? ఎందుకమ్మా మీకే కష్టం? ఈ సంబంధం వద్దని చెప్పేయండి. మళ్ళీ ఏమైందని అక్క అదే పాట పాడుతోంది. షాప్లో జరిగింది నాన్న చెప్పారే. ఇప్పుడు జరిగింది నాన్నకు తెలియదు కదా. మా ఇద్దరి జాబ్లు కన్ఫర్మ్ అయ్యాయి. అవునా కృష్ణ? హా, అది పర్మనెంట్ కూడా అయిపోయింది. బాబాయ్ ఇప్పుడే ఫోన్ చేసి ఈ స్వీట్ న్యూస్ చెప్పారు. 2 years అగ్రిమెంట్ కూడా చేయమన్నారంట. అమ్మా గోవిందా, ఇదిగో నీ పనితనంతో నచ్చబట్టే కదా ఇలా జరిగింది. అయితే 2.5 లక్షలు మీ బాస్ ఇచ్చేస్తారమ్మా? హా, కానీ వెంటనే అడిగితే బాగుంటుందా అమ్మా? బాగోదు. మరి ఇంకెలా అయ్యా? హా అమ్మా, వాళ్ళ మేడ్ ఇన్ హెవెన్ లో అక్కకి 2 లక్షలు కట్టాం కదా. వాళ్ళు చేసిందేం లేదు కదా, తీసుకొచ్చేస్తా. బాగా గుర్తు చేసేవి. తెచ్చే. మరి ఇంకో 50 కావాలిగా. 2.5 అడిగితే బాగోదు అనుకున్నా. 50గా బాబాయ్ చేత మా బాస్ ని అడిగిస్తా. లేదు అంటే నేనే అడిగేస్తా, ఇస్తారు. అమ్మయ్యా, ఇప్పుడు కదా నా మనసు కుదుటపడింది. విష్ణు, ఇంక నీ పెళ్లి ఆగేదే లేదమ్మా. నా బంగారు తల్లికి పెళ్లి చేసేస్తున్నాం. అన్ని నోళ్లు మూయించేస్తాను. పద వెళ్దాం. పద పద పద. వస్తున్నారు. వచ్చారా? ఏమనుకున్నారండి? అనుకునేదే ఉందండి, అనేతేగా. 2 పెళ్లికి 50 ముందు అడిగారు కదా, వచ్చేస్తాయి. ఫోన్ చేసి ఇచ్చేస్తాం. మరైతే శుభం. సరే, ఫోన్ చేయండి, వచ్చేస్తాం. అలాగే. ముహూర్తాలు చూసి ఒక్కొక్కటి మొదలు పెట్టి పెళ్లి జరిపించారు. సరేనండి, అలాగే. బాబు, అమ్మాయితో మళ్ళీ ఏమైనా మాట్లాడతావా? అబ్బో, మా అల్లుడికి బాగా సిగ్గేస్తుందిగా. తాళి కడితే సిగ్గంతా పోతుందిరా. వస్తామండి. మంచిదండి, వస్తామండి. పదండి. తారాగారు, మీ మేడ్ ఇన్ హెవెన్ ఫంక్షన్ కి రాలేకపోయామని మా కోసం ఈ కిట్టి పట్టి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది తారాగారు. వచ్చుంటే ఆ లో క్లాస్ చేసిన దానికి మీ ముందు నా పరువు పోయేది. మీ ఫీలింగ్ నాకు అర్థమైంది మేడం. మీ మిస్టేక్ ఏం లేకుండా రాధా సార్ చెడగొట్టారు కదా. ఇక ఇప్పుడు మీ దగ్గరలో కూడా వాళ్ళెవరూ రారులేండి. కృష్ణతో నా కాళ్ళు పట్టిద్దాం అనుకున్నాను. తారాగారు, గేమ్ ఆడదామంటారా? నా పార్టీకొచ్చి అదేదో వాగిందని హేళన చేస్తారా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీ ఘనకార్యం మొత్తం అందరికీ షేర్ చేస్తా. ఏదో అనుకున్నాము, ఏమీ లేదా? సక్సెస్ రేట్ అంతా జిమ్మిక్కేనా? మేడం, ఆ డబ్బులేదో ఇచ్చేస్తే ఇంత గొడవ ఉండదు కదా. నన్నెంత అవమానించి నా పరువు పోయేలా అది ప్రవర్తించాక తార ఇస్తుందా? నెవ్వర్. ఇంక అత్తతో మాట్లాడలేము. ఏం చేస్తారంట? నా సంగతి తెలీదు, చూపిస్తాను.
ముందు అమ్మకి ఈ విషయం చెప్తే కంగారు పడుతుంది. ఇవన్నీ నుంచి తీసుకోవడానికి టైం పట్టొచ్చు. అక్కకి పెళ్ళేలాగా? ఇంక మొత్తానికి బాబాయే దిక్కు. విష్ణు గారు, యు ఆర్ లుకింగ్ ఆసమ్. మీకోసమే వచ్చాను. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? విష్ణు ఇంకా రాలేదేంటి? ప్రదక్షిణలు చేస్తోందేమో ఇంకా. నాయన గోవిందా. నన్ను క్షమిస్తారా? విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ప్లీజ్ 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 విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ విష్ణు గారు. ఏం చేస్తున్నారు? దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. విష్ణు గారు, విష్ణు గారు, క్షమించానని చెప్పండి విష్ణు గారు. విష్ణు గారు, విష్ణు గారు, ప్లీజ్ విష్ణు గారు, విష్ణు గారు, తప్పు నాదే, నన్ను క్షమించండి విష్ణు గారు, విష్ణు గారు. విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, ఇదే నేను చేసిన తప్పుకి నాకు నేను విధించుకుంటున్న శిక్ష. అలా చేయొద్దు, పడేయండి. క్షమించరా? మీ మీద నా కోపమే లేదు. ఊరికే చెప్తున్నారు, ఎందుకుండదు? అబ్బా, కాలిపోతుంది, పడేయండి. కాలనివ్వండి, మీకెంత బాధ ఉంటుంది. ఇదే నాకు శిక్ష. హిమ, హిమ, ఏ హిమ, జామట్. ఆటోలో ఎక్కడికి వెళ్తుంది? వద్దు అన్న వాణ్ణి కలవడానికే వెళ్తుందా? హిమా, తల్లిని కాబోతున్నానంటే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుంది. ఈవినింగ్ అయితే కష్టమేలే, నైట్ షో అయితే ఫ్రీగా ఉంటుంది. వచ్చేస్తానులే, తొందరగా వచ్చేస్తాను. ఇది నువ్వు వర్క్ చేసే ప్లేస్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? ఐడి కార్డ్ ఏది? పర్సనల్ ఫోన్ మాట్లాడాలంటే జాబ్ మానేయ్.
నాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. మైండ్ ఇట్. సారీ సార్, ఇది రిపీట్ అవ్వదు. చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. రావు. సార్ ఫోన్ తీసుకో. నెల రోజులు నీ ఎంట్రీలోనే సెక్యూరిటీకి నీ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. నీ డ్యూటీ అయి వెళ్ళేప్పుడే నీ ఫోన్ తీసుకోవాలి. అలాగే సార్. శేషు అకౌంట్ ఫైల్స్ రెడీ చేశాడా? మీ క్యాబిన్ లోనే ఉన్నాడు సార్. కాసేపు ఫోన్ మాట్లాడిపోతే ఏంటంట? ఇప్పుడు చూడు, ఇంకా నయం నా ఫోన్ లాక్కోలేదు. వెళ్ళు. నన్ను క్షమిస్తారా విష్ణు గారు? శివక్క, ఇట్రా. ఏంటి? ఇంకా దగ్గర. ఏంటి? అక్కని చూడు. కృష్ణక్క, కృష్ణక్క, అక్క రా. రా అక్క, రా. ఎక్కడికి? రా రా అక్క, రా. విష్ణక్క, ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? విష్ణక్క చూడు ఎంత పని చేస్తుందో. నేనేం చేశాను? ఏం చేసింది? నేనేం చేయలేదు కృష్ణ. చూస్తూనే ఉన్నాం. ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చిందా? వచ్చింది. మాట్లాడిందా? మాట్లాడింది. ఇబ్బందిగా కనిపించిందా? విష్ణక్క కృష్ణక్క ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఏమంటున్నారే? నన్ను అడుగుతావేంటి? విష్ణక్కని అడుగు. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అక్క? విష్ణు, గోవిందా, ఎవడికే నా కూతురి జోలికొచ్చేంత ధైర్యం వచ్చింది? వాడి పేగుల్ని పీకి మెళ్ళో వేసుకుంటాను. విష్ణు, చెప్పమ్మా. అక్క, నువ్వు భయపడకు. ఫోన్ ఇవ్వు, మేం మాట్లాడతాం. అమ్మయ్యా, ఎలా అయితేనే డిలీట్ చేసేసా. అక్క మాట్లాడే మా కాబోయే బావగారితో. ఓ అమ్మా. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. వెంటనే చెప్పేస్తే మజా ఏముంటుందక్క? మీ మజా పాడుగాను. బీపీ పెంచారు కదే. అమ్మా, టాబ్లెట్స్ తేనా? మాట వరుస కన్నానులే అమ్మా. అబ్బాయి మాట్లాడుతున్నాడా? లేదమ్మా. అదే కదా, అక్క మాట్లాడడం ఏంటా అనుకున్నా. ఎవరో సామాన్ల కోసం ఫోన్ చేసుంటారు. ల్యాండ్ ఫోను వినపడక నా ఫోన్ అడిగింది. అవునా? కృష్ణ, విష్ణు, ఇద్దరు జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు శివరాత్రి, మనం గుడికి వెళ్లి జాగారం చేయాలి. అలాగే విష్ణు చేత పుట్టలో పాలు పోయించి శివయ్యకు అభిషేకం చేయిద్దాం. దాని పెళ్లికి ఏ ఆటంకం కలగకుండా ఆ ఈశ్వరుడే కాపాడతాడు. నీ పెళ్లి ఎలా అయినా చేస్తానక్క.
రాహుకి నేనే కృష్ణప్రియ అని తెలియకుండా జాగ్రత్త పడి డబ్బులు తీసుకుంటాను. అవును కృష్ణ, ఆ తారా మేడం దగ్గరికి వెళ్ళి మన 2 లక్షలు తెస్తానన్నావుగా, ఏమైందే? బుద్ధి చూపించారమ్మా. ఇద్దరం దండలు మార్చుకున్నామన్నయ్య. లేదంటే మమ్మ మా ప్రేమని యాక్సెప్ట్ చేయదేమో అని. ఇదే మా మ్యారేజ్ రింగ్ అన్నయ్య. పిచ్చి హిమ, ఒక రింగు పెట్టుకుని 4 గోడల మధ్యన మీరు దండలు మార్చుకుంటే సరిపోతుందా? నువ్వు వచ్చి నాకు పెళ్ళయింది, నేను ప్రెగ్నెంట్ని అని అందరి ముందు చెప్పగలవా? వాడు నిన్ను మోసం చేశాడు హిమ. వాడు అమ్మాయితో తిరగడం నా కళ్ళారా చూశాను. లేదన్నయ్య, నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. సాగర్ అలాంటి వాడు కాదు. నేను అబద్ధం చెప్తున్నానా? అలా అనట్లేదన్నయ్య. నువ్వు చూసింది సాగర్ కొలిగో ఫ్రెండో అవ్వచ్చు కదా. ఇలా కాదు. వాడేంటో నీకు తెలియాలంటే వాడు తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి నిజం చెప్పించాలి. అదే చేస్తాను. అప్పుడు నువ్వు నమ్ముతావు. అసలు ఇప్పుడు నీ విషయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుందన్నయ్య. ఇంకా ఆలస్యం చెయ్యను. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తా. ఆగు హిమా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నీ ప్రెగ్నెన్సీ విషయం బయటపడకముందే మీ పెళ్లి అందరి సమక్షంలో జరగాలి. లేకపోతే మన పరువు మర్యాదలు రోడ్డున పడిపోతాయి. తట్టుకోలేక నాన్న గుండె ఆగిపోతుంది. అన్నయ్య, నీ పెళ్లి జరిగే వరకు నేను నీకు తోడుగా ఉంటాను చెల్లి. అప్పటి వరకు ఎవరికీ చెప్పకు. స్వీటీ, వస్తున్నావా? నేను వెళ్ళనన్నయ్య. నువ్విప్పుడు రానంటే లేనిపోని డౌట్స్ వస్తాయి. నేను వస్తాను, నువ్వు భయపడకు. రెడీ అయ్యిరా. స్వీటీ, వస్తున్నామమ్మా. రెడీ అవ్వు. ఈ పెళ్ళైతే అమ్మ సగం బాధ తగ్గుతుంది, అక్క సంతోషంగా ఉంటుంది. నా కుటుంబ ఆనందమే నాకు కావాలి శివయ్య. పదక్క. విష్ణు గారు, ఇప్పుడు మీకోసమే వచ్చాను. ముందు మీరు వెళ్ళండి. మా కృష్ణ చూసిందంటే గొడవ అవుతుంది. సిస్టర్ అంటే భయమా? కాదు, ఇష్టం. అప్పుడు నేనంటే కోపమా? అవును. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు? ఫోన్లు చేయడం ఏంటి, వీడియో పంపించడం ఏంటి? సారీయే కదండి చెప్పాను. గుంజీలే కదా తీశాను. మాకెందుకు పంపాలి?
మాట్లాడతారు కానీ క్షమించానని ఒక్క మాట మాత్రం చెప్పరే. మా చెల్లి వస్తుంది, వెళ్ళండి. క్షమించానని చెప్పండి. ఎందుకు చెప్పాలి? అయితే నా మీద మీకు కోపం పోలేదు కదా? ఏం చేయమంటారో చెప్పండి. మా చెల్లి వస్తుంది, మీరు వెళ్ళండి. మీరు చెప్తే కానీ వెళ్ళను. చెప్పండి. చెప్పండి. వెళ్ళండి. వెళ్తే కోపం పోతుందా? అబ్బా, ముందు వెళ్ళండి. మీ కోపం పోయి నన్ను క్షమించానని చెప్పే వరకు మీ వెంట వస్తూనే ఉంటాను. రావద్దు, మా చెల్లి వచ్చేస్తుంది, దయచేసి వెళ్ళండి. చెప్పొచ్చుగా. చెల్లి వస్తుంది, వెళ్ళండి. చెప్పకపోతే వెళ్ళను.